ఎప్పటికీ మీరు ఉండరు. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. స్వామి వివేకానంద కళ్ళ కనమన్నాడు కానీ కథలు జగమనలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో మత్తులో మాయలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు మత్తు మాయలో. కనీసం దావోస్ కి మిమ్మల్ని తీసుకెళ్లలేదు అంటే ఇది మాకు చెప్పకపోయినా పర్లేదు, కనీసం పవన్ కళ్యాణ్ కి జనసేన కూలీలకి చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మా అవ్వ రోజాకి ఇంకా నోటితో తగ్గినట్లేదు సార్. ఒకటి అడుగుతా, దావోస్ కి ఎవరు వెళ్తారు సార్? ముఖ్యమంత్రి వెళ్తారు సార్. రోజా కూడా వెళ్తుంది, ఆమె వేరే పని వెళ్తుంది దావోస్ కి. అది ఆయన అడగాలి ఎందుకు వెళ్తుందో. అదే మీకేం కొత్త కాదులేండి. పక్క రాష్ట్రాల వాళ్ళు పెట్టుబడులతో వస్తే మీరు కట్టుకథలతో వస్తారు. ఈరోజు ఇన్ని మాట్లాడి వెళ్ళిన మీకు ఉత్త చేతులతో తిరిగి రావడానికి సిగ్గు లేదా అని అడుగుతున్నాను. భయ్యా నీకు షుగర్ ఉందా భయ్యా? నీకెలా తెలుసు? వచ్చాగట్లేదు కదా అందుకు. పొలిటికల్ గా ఏమైనా నించాలని ఐడియా ఉందా? చుట్టుపక్కల అంతా కవర్ చేస్తున్నాం. ఖచ్చితంగా మేడం, నాకు పొలిటీషియన్ అవ్వాలని చాలా ఇష్టం. నాకు నీలాంటి వాళ్ళు వస్తే అసెంబ్లీ పరిస్థితి ఏంటి చూడండి. పోతా ఉన్నట్టు ఊదుకోగలు తీసుకొని నా అంత సాధ్వి లేదు. నేను ఒక తాళపాక అన్నమయ్య రోజమ్మయ్య రోజా మా అత్తే. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా ఎగిరిగిరి పడ్డావు, ఏళ్ళ కోట్లు దంచావు నువ్వు. ఈ రోజు నెగిరిలు అట్ట ఫ్లాప్ అయ్యావు. జగనన్నా జగనన్నా అందరూ నువ్వు నెచ్చుకుంటున్నారన్న అన్న. ఆయన వచ్చి మా ఇల్లు ఆయన వచ్చి అక్కడ నుంచి డైరెక్ట్ అక్కడ నుంచి డైరెక్ట్ నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? డైరెక్ట్ ఎక్కడ ఏంటో చెప్తున్నా ఇందాకటి నుంచి దానికి ఒక కార్యాచరణ రూపొందించి ప్రజలకు తెలియజెప్పాలి. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ప్రతి 30 సంవత్సరాలకి బతుకు తాలూకా ఆలోచన మారుతూ ఉంది. సినిమా వాళ్ళు దాన్ని ట్రెండ్ అంటారు, వ్యాపారవేత్తలు ఫ్యాషన్ అంటారు, రాజకీయ నాయకులు తరపంటారు, మామూలు జనం జనరేషన్. ఏం చేద్దామంటావు మరి? కానీ ప్రతి జనరేషన్ లోనూ ఒక కొత్త థాట్ ని ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాడే టార్చ్ బేరర్. ఇంతకీ ఎవరు సార్ ఎంగ వెంకట్రావు? ఏపీ రాజకీయాల్లో ఆ టార్చ్ బేరర్ పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మీరా? ఎవరో అనుకుని భయపడ్డాను సార్. అంటే నేనంటే భయపడవా సార్? మీరంటే అందరికంటే ఎక్కువ భయం సార్. మీకన్నా జగన్మోహన్ రెడ్డి గారు హైట్ ఎక్కువ ఉంటారు కదా, కొంచెం హైట్ ఎక్కువ ఉంటారు కదా. మీకేమో ఇది తగిలింది ఇక్కడ 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 తగ్గింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ తగ్గింది. ఇక్కడ ఇక్కడ తగ్గింది, ఇక్కడ తగ్గింది, ఇక్కడ అంటే రాయి ఇట్లా వేగంగా వచ్చినప్పుడు మీకు ఇలా తగిలి ఇలా పోయి ఉంటుందన్న. ఆల్రెడీ స్పీకర్ గా అయ్యన్ పాత్ర గారు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు రఘురామకృష్ణ గారు రాజు గారు కనుక డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత నిజంగా ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఆయన అయితే అసెంబ్లీకి రాడు అని పందేలు కడుతున్నారు 11 రూపాయలకి. ఈ వైఎస్ఆర్సీపీ తనకి ఒక కరపత్రిక ఉంది అధ్యక్ష, ఏదైతే వాళ్ళ అవినీతి పత్రిక. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? నేను కూడా చెప్తూ ఉంటా, ఏదైతే మనం కూడా సిగరెట్ ప్యాకెట్ మీద చూస్తూ ఉంటాం, పొగ తాగుట ఆరోగ్యానికి హానికరం. అవును, క్లియర్ గా ఉందిగా. అదేవిధంగా సాక్షి పత్రిక చదవడం కూడా ఆరోగ్యానికి హానికరమే అధ్యక్ష. అంటే అది వైసీపీ మళ్ళీ ఏపీలో కనిపిస్తుంది అంటారా? ఇంకొన్నాళ్ళు పోతే అలాంటిది పార్టీ ఉందని కూడా మర్చిపోతారు జనాలు. నాకు తెలుసు. ఒరే చందు, నేను క్లాసికల్ డాన్సర్ కదా అని క్లాస్ గా కనిపిస్తున్నాను అనుకుంటున్నావేమో. అడిగితే తోలు తీసేస్తాను ఏమనుకుంటున్నావు? వైసీపీ ఓడిపోవటానికి అసలు కారణాలు ఏంటి? ఒకవేళ గుర్తుంటే కూడా వాళ్ళు చేసిన అరాచకాలన్నీ గుర్తుంటే గుర్తున్నారు. అంత మాట చిన్న మాట అన్నాడు, 5 సార్లు ఓడిపోయారు మీరు. ఒక చిన్న మాట అన్నారు అచ్చెన్నాయుడు గారు గెలిచిన తర్వాత. ఇంకా బతికే ఉన్నాడా? నేను గెలిచాను, చాలా సంతోషం ఉంది, కానీ
పెద్దగా సంతోషం లేదు గెలిచిన దానికోసం. ఎందుకంటే ఒక పూజకు పనికిరాని పువ్వు పైన నేను గెలిచినాను. కూరలో కరేపాకు తీసేసినట్టు, చారులో కొత్తిమీర తీసేసినట్టు నన్ను తీసాడు. అది పెద్దగా కిక్కు లేదు నాకు అన్నారంటే ఎంత తీసి పడేశారు కదా మిమ్మల్ని. అసలు ఒక పూజకు పనికిరాని పువ్వు. చూసేసాను, ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. పై నేను గెలవడం అంత కిక్కు లేదు నాకంటే. అసలు ఏంటి అసలు నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. దిబ్బెల మాధురి పుట్టినరోజు ఊహిస్తేనే భయంకరంగా ఉంది. మీ అందరికీ ఎలా ఉన్నా దువ్వాడ శ్రీనివాస్కి మాత్రం దిబ్బెల మాధురి పుట్టినరోజు ఒక పండుగ రోజు. నవ్వుతున్నారు శ్రీనివాస్. ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడి మొఖానికి సిగ్గు కూడాను. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ రాజా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ రాజా. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నాకేమైనా ట్రోల్ చేస్తే ఆగిపోతాను అనుకోవడం ట్రోలర్స్ తాలూకా భ్రమ. అలా ట్రోల్ చేస్తే నేను ఆగేది లేదు, ఇంకా ఏంటి సార్ అది? అలా ట్రోల్ చేస్తే నేను ఆగేది లేదు, ఇంకా రెచ్చిపోతాను. ఏమిరా బాలరాజు, రెచ్చిపో సచ్చిపో, చివరికి దాని చేతిలో సంకనాగిపో, మాకెందుకురా. అంటే వారసుల సంగతి ఏంటి? వారసుల సంగతి కూడా అంతేనండి. ఆయన దగ్గర బాణం ఉంది కానీ లేదురా. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే ఈ కార్పొరేషన్ లో ఈ గడిచిన 3 సంవత్సరాల కాలంలో కేవలం స్నాక్స్ అంటే టీ, సమోసా, బిస్కెట్. ఇవన్నీ దేనికి సార్? దేనికేంటి? ఇక మహా అయితే జీడిపప్పు పెడతారేమో. మా కౌన్సిల్ మీటింగ్ అప్పుడు 3 కోట్ల రూపాయలు బిల్స్ వేశారు. ఏమిటండి మీరు మాట్లాడేది? 3 సంవత్సరాల్లో ఒక కార్పొరేటర్లు లేదా కౌన్సిల్ లేదా స్పందన కార్యక్రమం 3 సంవత్సరాల్లో కేవలం బిస్కెట్స్, స్నాక్స్, సమోసాకు 3 కోట్ల రూపాయల బిల్లు ఏంటండి? నా దందా అంతా వడ్డీ మీద చక్రవడ్డీ, చక్రవడ్డీ మీద భూచక్రవడ్డీ, భూచక్రవడ్డీ మీద విష్ణు చక్రవడ్డీ, ఇలాంటి 190 ఉంటాయి. మేము అందాజుగా రోజుకి లెక్క వేసుకుంటే ఒక రోజుకి కౌన్సిల్ గానీ మున్సిపల్ అధికారులు గానీ 5,000 రూపాయల బిస్కెట్లు, సమోసాలు తినేయాలి. ఓకే, ఎవరు పనుల్లో వాళ్ళు ఉంటే ఇట్లా అధికారులు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి అవినీతి పైనంతా కూడా ప్రశ్నించడం జరిగింది. కమిషనర్ గారు స్పందిస్తారని కోరుకుంటున్నాం. మీలాంటి వాళ్ళు ఉండబట్టే మన రాష్ట్రం పోతుంది. పని చేసేవాడికి పనికి మాలిన వాడికి తేడా చెప్తాను చూడండి. 7-10 వయసులో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దావోస్ కెళ్ళి, ఇప్పుడు చూడండి చూడ చక్కని పిక్చర్ ఇక్కడ మన ఐటీ మినిస్టరు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు. ఓకే, గత ప్రభుత్వంలో మన గుడ్డు అమర్నాథ్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు దుప్పటి కప్పుకొని పడుకొని చలిగా ఉంది, ఆడిపోతే స్నానం చేయాలి, ఆడిపోతే ముడ్డి కడుక్కోవాలి అని దుప్పటి కప్పుకున్న పనికి మాలినోడు ఎక్కడ? మనం అనాల్సింది పనికి మాలిన అమర్నాథ్ కాదు, పనికి మాలినోడికి పని ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అసలైన పనికి మాలినోడు. ఏమో పని చేసే ముఖ్యమంత్రి, ఆయనేమో పనికి మాలిన ముఖ్యమంత్రి. వేసేసాడు, బాగా వేసేసాడు. సంక్షేమం సంక్షేమం సంక్షేమం. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. నేను వస్తానండి. రోజా కుంభమేళాకి వెళ్ళింది, 50 మందిని లేపింది. దాని పాదం ఏందో అందరూ తెలుసు. లెగ్, ఐరన్ లెగ్, మన దేన పాదం కదా తెలుసు. దయచేసి ఇంకో మాట కూడా చెప్తున్నా, రేపు ఫైనల్ లో ఇండియా వెళ్ళింది. రోజా అని ఒక్క మాట కూడా మాట్లాడకుండా దాన్ని ఆపండి. ఎందుకు? అది గనక పొరపాటున ఇండియా గెలిచిద్ది అని చెప్తే పటాపంచలైపోయింది. నా భయం వస్తుంది. జాగ్రత్తగా దాన్ని పందిని గొలుసులు కట్టేసినట్టు కట్టేయండి, దాన్ని మాట్లాడకుండా. అది చెప్పొద్దు నాయన. రోజా గనక పొరపాటున ఆల్ ద బెస్ట్ ఇండియాకి చెప్పింది అంటే అయిపోయింది. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమల్ హాసన్. అట్టు
పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. మీరు సెంటీమీటర్ చేస్తే ఈ ట్యూబ్ లైట్లు ఎంతెంతనో చెప్తా. 260 సెంటీమీటర్స్ సార్. మేము కిలోమీటర్ చేస్తాం. దాని ఆఫ్ ఎంత? 130 సెంటీమీటర్స్. టీసీ రాబోయేది జగనన్న ప్రభుత్వమే. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకోకు. ఎవరెవరు తోకలూపుతున్నారో, ఎవరెవరు తప్పులు చేస్తున్నారో ఎవరిని కూడా వదిలిపెట్టమని హెచ్చరిస్తున్నాం. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. 11 సీట్లున్న జగనన్నకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారు? ఆయన ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తారు కదా. ఎవరైనా పక్కన దీన్ని కొట్టండి తీసుకుని అప్పుడైనా బుద్ధి వస్తుందేమో. కడుపు కనంగా పెంట తింటున్నావా? నీకు ఎవరు ఇవ్వాలి? ప్రజలు ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గుర్తించరు. అది తెలుసుకోకుండా ఏదో ఒకటి ప్రెస్ మీట్ పెట్టి వాగాలి అని ఒక చిల్లర ఆలోచన తప్ప. వేసేసాడు, బాగా వేసేసాడు. పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడతారా? మా పొట్టిరెడ్డి ఇది, మా పొట్టిరెడ్డి అది. ప్రెస్ మీట్ పెట్టి మరి అడుక్కుంటున్నారు సిగ్గు లేకుండా. మన బతుకంతా ఇంతేనాక ఇట్నే మాట్లాడతాం సమయం సందర్భం లేకుండా. పనికి మారి రాలేదు ఎన్టీవీ మా మిత్రుడు ఉన్నాడు. సాక్షి వచ్చాడు. ఎవడబ్బా సాక్షి? నమస్కారం సార్, బాగున్నారా? TV5 వచ్చిందా, ఆంధ్రజ్యోతి, ఆ 2 వస్తే చాలు. మీ బతుకులు తేడా ఇవో బతుకులా. నేను మీకు అంకెలు అప్పగిస్తాను, సరేనా? మీకు అంకెలు అప్పగిస్తాను. ఓకే ఓకే ఓకే. 1 2 3 4 5 6 7 8 9 10 12 13. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్లు కూడా ఏమీ నెరవేర్చకుండా ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారో ప్రజలందరికీ ఇప్పుడే అర్థం అయిపోయింది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని మోసం చేసి వచ్చారు. మీరు సిగ్గుపడాలి, మేము సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఈ కాలంలో కూడా ఇలా కులాలు మతాలను చూసి మాట్లాడటం అనేది చాలా అసహ్యంగా అనిపిస్తుంది. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. మాట్లాడాలి, రండి, దూరంగానే నించోండి. మేమేమి ఎస్సీ ఎస్టీలం కాదు, అంత దూరం నించొని మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ కాలంలో కూడా ఇలా కులాలు మతాలను చూసి మాట్లాడటం అనేది చాలా అసహ్యంగా అనిపిస్తుంది. తిరుమల లడ్డు లడ్డులో జంతువుల కొవ్వు. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు. ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎదవా. పాలిచ్చే ఆవును వదులుకొని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నాము ఈ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకొని. బర్రే మరి అందరికి పాలిద్దు కానీ లీటర్లు. అది నా బర్రే, నువ్వెట్లా వింటావు? నేనే వినుకోవాలి. Last and final question to you. What is the message you want to say to Jagan Mohan Reddy? Only one statement I say. illa allu arjun gudu. ఈ పులి లాంటి జగనన్న ముందే పుడతాడని తెలిసి దానికి పులివెందులు అని పేరు పెట్టారని తెలుసు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. సరే మీరు ఇది గమనించారా? పవన్ కళ్యాణ్ ని ఎవరెవరు తిట్టారో వాళ్ళందరూ ఓడిపోయారు. జన్మలో ఇంకెవరిని కేలకడం వల్లభనేని వంశీ దగ్గర నుంచి కొడాలి నాని, రోజా, వీళ్ళందరూ ఓడిపోయారు. 164 మంది ఓడిపోతే మళ్ళీ అందరూ ఓడిపోయారంటే తిరిగి అధికారంలోకి వచ్చి మేము వచ్చిన తర్వాత నువ్వంటూ బతికుంటే అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? తిరిగి జైలు పాలు కాక తప్పదు. బాబు పక్కెళ్ళాడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. పడుకుంటే ఓసారి మెలుకుంటే ఓసారి ఏమి తోచక కూర్చుంటే ఓసారి
మీరు దయచేసి లుక్ ఇట్ అప్ ఆన్ ది ఇంటర్నెట్. ఆయన లైఫ్ ఒక లెసన్. దేర్ ఇస్ అ లాట్ టు లెర్న్ ఫర్ యంగ్ పీపుల్ లైక్. వీళ్ళందరికీ నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పాల్సిందే. ఈ పేడమోహానికి ఫ్లాష్ బ్యాక్ ఉంది, నేను చెప్తాను. నన్ను చెప్పని వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 175కు 175 అనేది గుర్తుపెట్టుకోవాలి. వై నాట్ 175? మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. సవినయంగా నిలబడ్డాడు, తలెత్తుకుని మీ బిడ్డ నిలబడ్డాడు. మీ అందరి ముంద నా అభిమానం ఏమైందో, నా ఆప్యాయత ఏమైందో. మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. బై యూజింగ్ ద గర్బర్ వేబుల్ బర్న్ ట్రాప్. మేం కాక అసెంబ్లీలో ఇంకొకడు ఎవడు ప్రతిపక్షం లేకపోతే మమ్మల్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలా లేదా? నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, నాకు అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాటలు? అన్నా నీ ఫ్లాష్ బ్యాక్ తెలియక ఎంతో గొప్పడు అనుకున్నాం, తెలిసాక ఫ్యాన్స్ అయిపోయాం. నాకు నెత్తికేస్తుంది వైఎస్ఆర్సీపీ కండువా. మీరు చెప్పండి, ఆ దిక్కుమాల కండువ నా నెత్తికి పడుతుంది. ఏంటి బ్రో అంత మాట అన్నావు? హలో హలో, విషింగ్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. పెట్ట నా కొడక నీ అమ్మ. పోలీస్ ఆఫీసర్కి చెప్తా ఉన్నా, చూస్తూ ఊరుకోం. చట్టం మీద చట్టం దగ్గర ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. చట్టం మీద చట్టం దగ్గర దోషులుగా నిలబెడతాం. వీడి గెటప్ కమెడియన్ రా. ఎక్కడో చూసినట్టుందండి. ఈ సినిమా తర్వాత ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు వస్తాయి. ఇది నిజంగా ముందే వచ్చి ఉంటే ఈ సినిమా ఆ 11 కూడా ఉండేది కదా, 0 ఉండేది. ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.